శ్రీ గణేశాయ నమః, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. కుంభరాశి వారికి శని వక్రగతి ప్రభావం అనేది ఎలా పడింది, ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటి అనే విషయాలను మనము ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గురుదత్త అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు. కుంభరాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా పడింది అని చూసినట్లయితే గనుక నూతన బాధ్యతలు, నూతన అవకాశాలను తీసుకురాగలిగినటువంటి సమయంగా రేపు భావించవచ్చు. ఈ సమయంలో తొందరపాటు కంటే కూడా సహనం, కష్టపడి పనిచేసే తత్వం మీకు విజయాన్ని అందజేస్తోంది. ఉద్యోగంలో కూడా మీ ప్రతిభను గుర్తించే పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి బదిలీ, పదోన్నతి లేదా కొత్త అవకాశాలకు సంబంధించినటువంటి శుభవార్తలు అందే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారులకు పాత ప్రాజెక్టులు గాని లాభదాయకంగా మారే సూచనలు ఉంటున్నాయి. కొత్త భాగస్వామ్యులు చేసే ముందు అన్ని విషయాలను పూర్తిగా పరిశీలన చేసడం చాలా మంచిది. ఆర్థికంగా చూస్తే గనుక ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ విలాసవంతమైన ఖర్చులను తగ్గిస్తే గనుక భవిష్యత్తులో మీకు మంచి ఆర్థిక భద్రత ఏర్పడుతుంది. కుటుంబంలో కూడా మీ నిర్ణయాలకు గౌరవం బాగా పెరుగుతోంది. దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ సత్సంబంధాలు ఏర్పడే అవకాశం విపరీతంగా ఉండబోతోంది. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను విజయవంతంగా తీసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా నిద్రలేమి, కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు లేదా మానసిక ఒత్తిడి ఇబ్బంది పెట్టవచ్చు. ఈ రాశి జాతకులు ప్రతిరోజు కూడా మిస్ కాకుండా యోగా, ధ్యానం, వ్యాయామం లాంటివి చేయడం ఉపశమనాన్ని కలిగిస్తోంది. కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. కుంభరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలమైన శుభ ఫలితాలు పొందడానికి శనిదేవుడి ఆలయానికి వెళ్లి స్వామివారికి నల్ల నువ్వులను సమర్పించి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.